అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా ఒక గ్లాస్ చేసుకొని తాగారంటే అలసట నీరసం లేకుండా చాలా ఎనర్జీగా చాలా బాగుంటుంది హెల్త్కి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నీరసంగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూను కాజు వేసుకున్నాను, ఒక స్పూను బాదం పప్పులు వేసుకున్నాను, ఒక స్పూను పిస్తా పప్పులు వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఒక స్పూను కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇది ఒక స్పూను పంప్కిన్ సీడ్స్ గుమ్మడి గింజలు వేసుకున్నాను. ఒక 3 ఎండు ఖర్జూరం ఇలా లోపట విత్తనాలు తీసేసి ఇలా వేస్తున్నాను. ఇదే స్వీట్ అండి. ఈ కిస్మిస్ ఈ ఖర్జూరమే స్వీట్కి మీకు కావాల్సినంత స్వీట్కి తగినంత వేసుకోవచ్చు. దీంట్లో షుగరు అట్లాంటివి ఏమి వేయకూడదు. ఇప్పుడు వేడి మిల్క్ వేసుకోవాలి, కాచిన మిల్క్ వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల తొందరగా నానతాయి ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ½ అన్ అవర్ అయినా ఇలా నాననివ్వాలి. చూడండి చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఇవి ఒక బ్లెండర్ తీసుకొని బ్లెండర్లో వేసుకోవాలి. మీరు మిక్సీ జార్లో వేసుకొని అయినా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో షుగరు అవేమి వేసుకొని అవసరం లేదండి. ఇప్పుడు దీంట్లో ఒక బనానా అరటిపండు వేస్తున్నాను. మీకు ఇష్టం ఉన్న పండు వేసుకోవచ్చు, యాపిల్ కానీ అలా మీ ఇష్టం ఉన్న పండు వేసుకొని మళ్ళీ కొద్దిగా మిల్క్ వేస్తున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీకు కన్సిస్టెన్సీ కూడా చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఇలా స్మూతీ లాగా అయ్యేట్లాగా కొద్దిగానే మిల్క్ వేసి ఇలా బ్లెండ్ చేశానండి, మిక్సీ పట్టాను. ఇలా మిక్సీ పట్టేసి సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసేసుకోవటమేనండి. తొందరగా అయిపోతుంది, చాలా ఎనర్జీ కూడా. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత నీరసంగా ఉన్నా కానీ చాలా ఎనర్జీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే మీకే నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,